హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గోదావరి కుకింగ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? బాగున్నారండి? గోంగూర నిలవ పచ్చడి పెడుతున్నానండి. ఆయిల్ వేసానండి, చూడండి. ఆయిల్ వీటెక్కింది, గోంగూర వేసానండి. ఈ గోంగూర పచ్చడి అండి ఈ రకంగా పెడితే చాలా చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి వచ్చి ఒక 6 నెలలు అయినా సరే పచ్చడి పాడవదండి, అలాగే ఉంటుందండి. ఫ్రిడ్జ్లో గట్టి ఏమి పెట్టుకోక్కర్లేదు, బయట ఉన్నా సరే. వాటర్ అన్నది ఏం తగలకూడదండి, ఒక గాజు సీసాలో పెట్టాలి. ఈ రకంగా చేస్తే 6 నెలలు ఉంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి, రుచిగా చాలా బాగుంటుందండి. ఈ రకంగా చేయండి. ఇంకో చూడండి, బాగా నూనెలో బాగా మగ్గిపోతుందండి. ఈ మగ్గిన తర్వాత అండి, బాగా మగ్గిన తర్వాత మనం దీనికి తగినంత కారం వేసుకొచ్చండి. మగ్గిపోతుంది కాబట్టి, అంటే బాగా నూనెలో బాగా ఉడకాలండి. కారం వేస్తున్నానండి, ఒక కప్పు కారం వేస్తున్నానండి. ఈ కప్పు కారం పడుతుందండి, పులుపు కదండి, అంతచేత కప్పు కారం పడుతుందండి. దాంట్లో సగం సాల్ట్ వేసానండి. ఆ కప్పుతోటే సగం సాల్ట్ అండి. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఆయిల్ వేసుకుని బాగా ఉండలు కట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఆయిల్ పడుతుందండి, నిలవ పచ్చడి కదండి. శుభ్రంగా నూనె వేసుకుని బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇది కలుపుకున్నాక శుభ్రంగా ఇది పక్కన మనం కలిపేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ వేరే పాన్ తీసుకుని పెట్టుకోవాలండి. పెట్టారండి, పాన్ వేసి పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ వీటెక్కిన తర్వాత ఎల్లుల్లిపాయ గుళ్ళు ఒలిసి వేసానండి. ఆ ఎల్లుల్లిపాయ గుళ్ళు కొంచెం వేగాలండి. ఆ ఎల్లుల్లిపాయ గుళ్ళు వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసానండి. ఆ జీలకర్ర అయిన తర్వాత కొంచెం దోరగా వేగాలండి. దోరగా వేగితే బాగుంటుందండి, అంటే పచ్చితనం లేకుండా ఉండాలండి. ఆ పచ్చిగా ఉన్నా కానీ పచ్చడి బూజొస్తుందండి. దానివల్ల కరివేపాకు వేసానండి, ఒక రబ్బ కరివేపాకు బాగా వేపుకొచ్చండి. కరివేపాకు బాగా వేపుకున్న తర్వాత అండి, బాగా వేగాలండి, పచ్చిగా ఉండకూడదండి. దోరకంటే ఇంకా కొంచెం ఎక్కువగానే వేపుకోవాలి. వేపుకున్న తర్వాత 4 ఎండుమిరపకాయలు వేసానండి. చూడండి, 4 ఎండుమిరపకాయలు, ఇంగువ కొంచెం వేసానండి. ఇంగువ వేసిన తర్వాత బాగా కలుపుకుని మెంతులు, ఆవాలు పొడి చేసానండి. అదో స్పూను ఇదో స్పూను కలిపి పొడి చేసానండి. అది కలిపానండి. కలిపి ఇప్పుడు ఆ పోపు ఇందులో వేసి కలుపుతున్నానండి. బాగా వేసుకుని బాగా కలిపేసుకొచ్చండి. పచ్చడి బాగా కలుపుకున్న తర్వాత అండి, బాగా శుభ్రంగా కలిపేసుకుని మనం ఒక గాజు సీసాలోకి తీసుకోవాలండి. గాజు సీసాలో పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం 6 నెలలు అయినా సరే పచ్చడి పాడవదండి. నిలవ పచ్చడి అండి ఇది. ఇలాగ మనం అంటే తడిసేయి తడకుండా మనం వాడుకుంటే అండి ఎన్నాళ్ళైనా ఉంటుందండి. తడిసేయి మటుకు తగలకూడదండి. మనం ఇప్పుడు గాజు బాటిల్లో వేస్తున్నానండి. ఇప్పుడు గాజు బాటిల్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు అవసరం వచ్చినప్పుడల్లా వేసుకోవచ్చండి. చూడండి, వేస్తున్నాను, గాజు బాటిల్లో వేస్తున్నానండి. వేసుకున్నప్పుడల్లా మనం పొడి చేతితోటి వేసుకునండి, శుభ్రంగా ఆయిల్ ఉండేలా కొంచెం లోపలికి సమానంగా చేసుకోవాలండి. 6 నెలల పైన ఉంటుందండి. ఇలాగా ఫ్రిడ్జ్లోను కూడా ఎటక్కర్లేదండి.